ఈ వీడియోలో మనం టాప్ 5కి ఎవరు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఆ అర్హత ఎవరికి ఉంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 57 డేస్ కంప్లీట్ అయింది. ఈ 57 డేస్ వాళ్ళ ఆట తీరుని బట్టి ఎవరు టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది నా ప్రకారం నేను చెప్తాను. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఒపీనియన్లో ఎవరు టాప్ 5లో ఉండాలి అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ విత్ ఆర్డర్ పెట్టండి కామెంట్స్లో. ఫస్ట్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో ఫస్ట్ పెట్టి, రన్నర్ సెకండ్, థర్డ్ ప్లేస్ ఎవరికి, అలా ఆర్డర్లో పెట్టండి. నేను మాత్రం ఆర్డర్లో చెప్పట్లేదు, నార్మల్గా టాప్ 5లో ఎవరు ఉంటారో అన్నది చెప్తాను. ఎందుకంటే టాప్ 5 ఎవరు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అని చెప్తే నేను మళ్ళీ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు అవుతుంది. కాబట్టి నేను ఆర్డర్లో చెప్పను. మీరు మాత్రం మీ ప్రకారం ఆర్డర్లో మాత్రం నేమ్స్ పెట్టండి కామెంట్స్లో, చూద్దాం. ఓకేనా? అండ్ ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొట్టారా? లైక్ కొట్టారా? సబ్స్క్రైబ్ చేశారా? ఇప్పుడు మనము 2000 ఫ్యామిలీ ఉన్నాం. ఈ మంత్ ఎండింగ్ అంతా 3000 ఫ్యామిలీ అవ్వాలి అన్నది నా టార్గెట్. అది మీ చేతుల్లోనే ఉంటుంది. కొట్టండి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, చేయండి. కొట్టండి. కొట్టారా? ఓకే. సో ఇప్పుడున్న వాళ్ళల్లో టాప్ 5కి ఎవరు వెళ్తారు అంటే, ముగ్గురు మాత్రం పక్కా అని చెప్తాను నేను. ఇది మాత్రం ఎవ్వరూ మార్చలేరు. వీళ్ళు ముగ్గురు లేకుండా టాప్ 5లో ఉండరు, అది చెప్తా. ఎవరు అంటే, తనుజ ఫస్ట్, సెకండ్ పవన్ కళ్యాణ్, 3 ఇమ్మాన్యుల్. వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్తా విత్ రీజన్స్ కూడా చెప్తా, ఎందుకు అన్నది కూడా నేను క్లియర్గా చెప్తా. ఫస్ట్ తనుజని తీసుకుంటే, మొత్తం ఆట హౌస్ అంతా తన చుట్టూనే తిరుగుతుంది. కంటెంట్ అంతా తన దగ్గర నుంచే వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు అంతా బర్నీ గారితో నానా ఉండే, అది ప్యూరా, జెన్యూనా, నిజంగా బాగుండైతే కొంతమంది ఇష్టపడ్డారు. ఇలా ఒక కంటెంట్ వచ్చింది. నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ పవన్ కళ్యాణ్తో పులిహోరాది ఆ ఏవీలు చూపించారు కన్సెషన్ రూమ్లో, క్లాప్స్, చప్పట్లు, లీనియన్స్, ఇలా ఇంకో కంటెంట్ వచ్చింది. అండ్ తన మీద ఎంత పాజిటివిటీ ఉందో అంతే నెగిటివిటీ వచ్చింది. అన్నీ బొక్కలు ఉండే చెప్పుకోవడానికి, చెప్పుకుంటూ పోతే సరిపోదు. సో ఇలా ఏదో కంటెంట్ ఇప్పుడు మళ్ళీ భరణి గారు లోపలికి వచ్చేసినారు, మళ్ళీ అది బాండ్ బ్రేక్ చేసి ఆడదాము అన్నట్లు మళ్ళీ స్టార్ట్ అయింది. అక్కడ అంతా కంటెంట్ తన చుట్టూనే తిరుగుతుంది. అండ్ బయట టాక్ ఏంటంటే, ఆమె పిఆర్ టీమ్స్ మందే ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని. సో మన పిఆర్లు అందరూ రివ్యూ ఇచ్చి జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. మన జనాలు అందరూ తనూజ కోసం గొంతు కోసుకుంటాం, తగలబెట్టేస్తామని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఇంకేం చేయలేము. తను ఓట్స్లో లీడింగ్లో ఉంది కాబట్టి తను టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే రివ్యూస్, బిగ్ బాస్ షో ఎలా అయిపోయిందంటే, కష్టపడే వాళ్ళు అక్కడికి వెళ్ళి కష్టపడి సిన్సియర్గా ఆడేవాళ్ళు విన్నర్ అయ్యే ఛాన్సులు లేవు. బయట ఎవరికి పిఆర్ టీమ్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అలా అయిపోయింది అనమాట సిచ్యువేషన్. సరే, అది వదిలేయండి. సెకండ్ వచ్చి పవన్ కళ్యాణ్ ఫస్ట్ 2-3 వీక్స్ ఏమీ ఆడలే మనోడు. అయినా సరే స్టిల్ హౌస్లో ఉన్నాడు, నామినేషన్స్లో ఉండి కూడా. సో మనోడికి చిన్న ఫాలోయింగ్ లేదని అక్కడే అర్థమైంది. అండ్ నెక్స్ట్ మనోడికి ఎంత నెగిటివిటీ వచ్చిందో అంతే పాజిటివిటీ కూడా ఉంది. మనోడికి చూపించిన ఏవీలు కానీ, అమ్మాయిలు పిచ్చోడు, అమ్మాయిలు గోక్తాడు, ఏవేవో మాట్లాడినారు. మళ్ళీ ఒకరు బయట నుంచి వెళ్ళి వాళ్ళ ఊరి సైడ్ వాళ్ళు ఎవరో, మీ పేరులోనే పవర్ ఉంది, మీ ఇద్దరు బాండింగ్ మేము తప్పుగా తీసుకోవట్లేదు, ఇది అదని మాట్లాడారు. ఇంకా ఆటలు రెచ్చిపోవాలని డిసైడ్ అయ్యాడు అనమాట మన పవన్ కళ్యాణ్. సో హీఈస్ విల్ బీ ఇన్ ద ఫైనలిస్ట్ అని నేను అనుకుంటాను. అండ్ థర్డ్ ఇమ్మాన్యుల్. ఇంకా ఇమ్మాన్యుల్ గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఆటలన్నీ ఇరగదీయేస్తాడు. అండ్ కామెడీ చేస్తే ఇంకా తన తప్ప ఎవరు కామెడీ చేయట్లా హౌస్లో చెప్పాలంటే. సుమనన్నకు ఛాన్స్ ఉంది, కామెడీ చేయొచ్చు, కానీ అన్నేం అంత చేయట్లా. అక్కడక్కడ వర్కౌట్ అవుతాం కానీ అంతేం లేదు. ఇమ్మాన్యుల్ మాత్రము కామెడీలో ఇరగదీయేస్తున్నాడు. ఆటల్లో కూడా అసలు ప్రతి దాంట్లో చీల్చి చెండాడుతున్నాడు. చెప్పాలంటే నామినేషన్స్ 5 వీక్స్ నామినేషన్స్లో లేడు వరుసగా, అది ఒక్క మైనస్ పాయింట్ అని నేను అనుకున్నా. అండ్ కానీ స్టిల్ నామినేషన్స్లో వచ్చినా తను ఉంటాడు. ఎందుకంటే తను ఇన్ని రోజులు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అట్లాంటిది. అంత బాగా ఆడాడు ప్రతి దాంతో, అంత కామెడీ, అంత ఎంటర్టైన్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా తను టాప్ 5లో ఉంటాడు. ఈ 5 వీక్స్ కన్నా తను నామినేషన్స్లో ఉండుంటే తను విన్నర్ మెటీరియల్ ఖచ్చితంగా. సో ఈ 5 వీక్స్ నామినేషన్స్లో లేడు, సో అదొక మైనస్ పాయింట్ అయింది. బట్ ఫైనలిస్ట్ టాప్ 5లో మాత్రం తప్పకుండా ఉంటాడు. సో వీళ్ళ ముగ్గురు గురించి ఇదనమాట. వీళ్ళ ముగ్గురు టాప్ 5లో ఉండరు, తీసేయాలి అనుకున్న వాళ్ళు అసలు ఎవరూ లేరు, దాన్ని ఎవరు మార్చలేరు. అది నా ఒపీనియన్. అండ్ మిగతా ఇద్దరు ఎవరు అంటే, ఇక్కడ వీళ్ళలో సెలబ్రిటీస్ ఎంతమంది ఉన్నారు, కామనర్స్ ఎంతమంది ఉన్నారు. ఈ షో
సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్. ఇప్పుడు శ్రీజ, ప్రియా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నందుకు పెద్ద క్లాస్ తీసుకున్నా సరే, సంజన గారు ఆ టాపిక్ తీసినా ఏం మాట్లాడలా. అయినా సరే ఎవరు ఏమన్నా ఈ షో ఇప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీసే. ఫైనల్లో కూడా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే ఉంటుంది. ఇప్పటికైతే తనూజ, ఇమ్మాన్యుల్ ఇద్దరున్నారు టాప్ 5లో నా ఒపీనియన్లో. పవన్ కళ్యాణ్ ఒక్కడున్నాడు కామనర్గా. మిగతా ఇద్దరు ఎవరు అని మాట్లాడుతుంటే మేబీ డీమన్ పవన్ ఉండొచ్చు అనుకుంటానా టాప్ 5లో. ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ ప్లేయర్, చాలా చాలా స్ట్రాంగ్ ప్లేయర్. అందులోనూ నిన్న తనని మోకాల మీద కూర్చోపెట్టి అందరికీ సారీ చెప్పించి అక్కడ ఏమైందంటే మనోడికి చాలామంది అయ్యో పాపం అన్న ఫీలింగ్ కలిగించేసింది డీమన్ పవన్ మీద. అండ్ తన ఆటలు కూడా ఆడు అని చెప్పట్లే, చాలా బాగా ఆడతాడు, చాలా స్ట్రాంగ్. ఆ పులిహోర కంటెంట్, ఆ లవ్ కంటెంట్ ఏదైతే ఉందో అది కానీ పక్కన పెట్టి ఆడితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. ఒకవేళ ఓట్స్తో ఉండడు అనుకున్నా కూడా ఫైనల్స్లో టాప్ 5కి సెలెక్ట్ అవ్వడానికి కొన్ని టాస్క్లు ఇస్తారు. ఆ టాస్క్లో కానీ మా నోడు కానీ ఆడాలని దిగితే ఇంకంతే. మా నోడు గెలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదైనా ఆటలు దిగితే ఓడింది ఏదైనా ఉందా? సో ఖచ్చితంగా గెలిచేసి టాప్ 5లో ఫస్టే సెలెక్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మా నోడు డీమన్ పవన్. సో ఇది అన్నమాట. అండ్ టాప్ 5లో చివరిగా నాకు అనిపించింది భరణి గారు అనుకుంటాను ఇప్పటికీ. ఎందుకో కూడా చెప్తా. ఆయన ఇంతకుముందు బాండింగ్స్ పెట్టుకొని ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఫిజికల్గా చాలా ఫిట్, చాలా స్ట్రాంగ్. కానీ దాన్ని యూజ్ చేసుకోకుండా బంధాలు, బాండింగ్స్ అటుపక్క వెళ్ళిపోయి ఆట కొంచెం నెగ్లెక్ట్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ లోపలికి వచ్చాడు. సో బయట రియాలిటీ ఏంటో చూసి వెళ్ళాడు. కాబట్టి ఈసారైనా తన ఆట మార్చుకొని ఎట్లో తనూజ బాండింగ్స్ వద్దు పక్కన పెట్టి ఆడదాము అన్నట్టు చెప్పేసింది. ఇంకా దివ్య ఒకటి తోక పట్టుకుంది. అది మనం ఏమవుతుందో మనకు తెలియదు. ఒకవేళ దివ్యాన్ని కూడా పక్కన పెట్టి సీరియస్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడితే మేబీ ఉండొచ్చు టాప్ 5లో. మెగా కుటుంబం ఉంది బయట ఓట్స్ వేయడానికి భరణి గారికి. సో వీళ్ళ 5 మెంబర్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటాను టాప్ 5లో. అండ్ ఈ వీక్ నుంచి వరుసగా ఎవరు ఎలిమినేట్ అవుతూ వస్తారు, ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, నెక్స్ట్ ఎవరు అని మాట్లాడుకుంటే ఫస్ట్ నాకు తెలిసి సాయి ఎలిమినేట్ అవ్వచ్చు. ఈ వీక్ పవర్ వాడి సేవ్ జోన్లో ఉన్నాడు. కానీ లేకపోతే సాయి అసలు ఏమీ కనిపించట్లేదు అసలు సాయి హౌస్లో. సో సాయి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ సాయి వెళ్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చి సంజన గారు వెళ్ళే ఛాన్సెస్ కూడా సెకండ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ సంజన గారు తర్వాత రాము వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ రాము తర్వాత దివ్య వెళ్ళే ఛాన్స్ ఉంది. దివ్య తర్వాత సుమన్ శెట్టి అన్న వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రీతు. అండ్ ఆ తర్వాత ఇంకొకరు ఎవరబ్బా మిగిలిపోయారు, చెప్పడం మర్చిపోయాను పేరు. సాయి అండ్ పేర్లు రావట్లేదు గైస్. సాయి, నెక్స్ట్ రాము రాథోడ్, తర్వాత సంజన గారి తర్వాత ఉన్నాయి ఇంకా 2 పేర్లు నేను చెప్పడం మర్చిపోయా, సారీ. ఎవరంటే నిఖిల్, నెక్స్ట్ గౌరవ్, ఆ నెక్స్ట్ దివ్య, ఆ నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న, ఆ నెక్స్ట్ రీతు. అండ్ అంతే, వీళ్ళు వరుసగా ఇట్లా వెళ్తారు అని అనుకుంటాను. అండ్ టాప్ 5లో వీళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అని నేను అనుకుంటాను. కానీ మన బిగ్ బాస్ టీమ్ ఈసారి ఏమైనా టాప్ 6గా ప్లాన్ చేస్తే, టాప్ 5 కాకుండా టాప్ 6గా ప్లాన్ చేస్తే మేబీ ఒకరు ఉండొచ్చు అనుకుంటాను, అది రీతు. ఎందుకంటే ఇన్ని రోజులు తనకు చాలా నెగిటివ్గా వెళ్తూ ఉంది. కానీ ఈ 1 వీక్ నుంచి తను తీసుకునే స్టాండ్, నామినేషన్స్లో డిఫెండ్ చేసుకోవడము, నిన్న మళ్ళీ పవన్ విషయంలో తన కోసం నిలబడి నాగార్జున గారిని కన్విన్స్ చేసిన విధానము, ఇవన్నీ కొంచెం తన్ని పాజిటివ్ వైపు నడిపిస్తాయి తన గేమ్ని. సో దీనివల్ల ఏమైనా టాప్ 6 అనుకుంటే రీతు ఉండొచ్చు ఫైనల్గా అనుకుంటా ఉన్నా నేనైతే. ఇది నేను అనుకున్న పేర్లు విత్ రీజన్స్ కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి. పక్కా వీళ్ళే ఉంటారు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరెవరు అనుకుంటున్నారో టాప్ 5లో ఉంటారని వాళ్ళ నేమ్స్ ఖచ్చితంగా కింద ఇవ్వండి, విత్ ఆర్డర్ ఇవ్వండి. నేను విత్ ఆర్డర్ చెప్పలేదు, మీరు మాత్రం విత్ ఆర్డర్ ఇవ్వండి, ఓకేనా? ఇదన్నమాట. సరే వెళ్ళిపోద్ది అట్లే, లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయి.